ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా అని పాడి పరచుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా.
అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. వలన బలము నొందిన వారే ధన్యులు. నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నీ వలన బలము నొందిన వారే ధన్యులు. నీ సన్నిధి అయిన సియోనులో వారు నిలిచెదరు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళ. మనం మహింపడదాం. కొద్ది క్షణాలు అందరూ లేచి నిలబడితే ప్రభుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, 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 స్తోత్రములు.
ఉన్నవాడు అనువాడు చెప్తున్న దేవానికి స్తోత్రములు. వేలుపులలో గనుడైన దేవానికి స్తోత్రములు. అబ్రహాము దేవుడా స్తోత్రం, ఇస్సాకు దేవానికి స్తోత్రం, యాకోబు దేవానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము శరాపులతో కొనియాడబడుతున్న దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనికర స్వరూపుడు అయిన దేవానికి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా యేసు రాజా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుని నిత్యము కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రములు. మా దీన స్థితులు మీరు ఆలకించి మా మధ్యలోకి దిగిరామ నడుచున్న పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా రాజుల రాజా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. ప్రభు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీరు రథము జీవితమంతా అనుసరించినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. ఆడండి. సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆమేన్. సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రాప్తయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే. ఆరోగ్య ప్రాప్తయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుబడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి అందరూ. నా ప్రియుడైన యేసయ్యకు
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు గ్లోరీ ఆమేన్ శరీరా యేసయ్యా నీకు స్తోత్రం నా ప్రియుడైన యేసయ్యకు పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేసినాడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేసినాడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానయున్నవాడే నాకై అతి త్వరలో మహిమతో నాకై అతి త్వరలో మహిమతో యేసయ్యా నాకై అతి త్వరలో మహిమతో నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు గ్లోరీ హల్లెలూయా గ్లోరీ బాబా శబందర నా యేసయ్యా యేసయ్యా సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు గ్లోరీ ఆమేన్ శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు గ్లోరీ గ్లోరీ ఓరి బాలా శబందరవనవదుబిర రికబందర శమరవదుబిర శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు 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 యేసయ్యా నా ప్రియుడైన యేసయ్యకు వందనాలు చెల్లిస్తాం ఈ పునరుద్ధాన దినములో నీ మహిమ చేత నింపి పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రతి బిడ్డను నింపి మీరు ఆశీర్వదించండి హల్లెలూయా 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 యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ
స్వస్థత అనుగ్రహించువా. ఓరి ఓరి బాబా బారా రిబారా షగబగరా. ఓరి ఆరోగ్య ప్రభావ స్వస్థతనిచ్చే దేవుడు, మహిమనిచ్చే దేవుడు, అభిషేకాన్నిచ్చే దేవుడు. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడేసయా మా కోసమే కొరడాల దెబ్బలు తిన్న దేవా, మా కొరకు సిలువలో మరణించిన దేవా, మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు స్తోత్రం. నలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినావే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై అతి త్వరలో పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మహిమతో దిగిరండి, నీ మహిమ చేత నింపండి. రానయ్యున్నావాడా. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడా. నాకై కొరడాల దెబ్బలను అనుభవించి నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే. నాకై సిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై నిలువెల్ల సిలువలు నలిగి పోయినాడే. నాకై కొరడాల దెబ్బలను నాకై అతి త్వరలో మహిమతో యేసయ్యా. నాకై అతి త్వరలో రానైన దేవా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. మహిమతో రానయ్యున్నావాడే. నాకై అతి త్వరలో మహిమతో ఓరి బార శబర బరవదిరా రిబార కబర శీరబర. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై సిలువలో నాకై నిలువెల్ల సిలువలో నలిగి పరిశుద్ధాత్ముడా అగ్ని దేవానికి స్తోత్రం. అగ్ని చేత మహిమ చేత ప్రతి విడలని నింపండి. మహిమ చేత నింపండి. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నావాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యా ప్రియుడై నా యేసయ్యకి సరి లోకములో ఎవరు లేరు. ఆమేన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. శరీరారెవ్వరు నా ప్రియుడైన
యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు, 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 నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. పరిశుద్ధాత్ముడా ఆమేన్. పరిశుద్ధ అగ్ని 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 దిగి వస్తున్నగాక ఈ క్షణమే. ఆమేన్. యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు. నా ప్రియుడైన యేసయ్యకు, 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 నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తరుణాలైన దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము. నాకై శిలువలో మరణించిన దేవా, కొరడాలు దెబ్బతిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మడానికి వందనము చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధాన దినములో మీ పునరుద్ధాన శక్తి చేత, బలము చేత నింపి నీ మహిమలో మమ్మల్ని ఆనందింపచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు. యేసు రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పునరుద్ధానంలో ఒక ప్రత్యేక రీతిగా మమ్మల్ని దర్శించి నీ మహిమ చేత నింపమని, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని, నీ బలమైన అగ్ని మా మీద దిగి వచ్చేలాగా నీ కృపను చూపిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. అందరు దేవునికి స్తోత్రం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. మా కొరకై అతి త్వరలో రానయ్యున్న యేసయ్యా మీకు వందనాలు. మా కోసమై అతి త్వరలో దిగి రాబోతున్న యేసయ్యా మీకు వందనములు. పరిశుద్ధాత్ముడా స్తోత్రం. హో రిబాన షబన బది బిరా బన బది బిరా బన బది బిరా రిబా బాబా ద వర బన బది బిరా రిబరా షబన బది బిరా అరికా బందర షబన బన బది బిరా వర వర బది బిరా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. మహిమ తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు. సర్వోన్నతురానికి స్తోత్రములు, మహోన్నతురానికి స్తోత్రములు. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా మీకు స్తోత్రములు. మీ అగ్నిలాగా ప్రభా, మీ అగ్ని లాంటి మాటలు మాకు వినిపింపచేయండి ఈరోజు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు. ఇక్కడ వారు ఉన్న ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత అభిషేకించిన విధానం బట్టి నీకు వందనాలు. లైవ్లో ఉన్న వారు కూడా అభిషేకం చేత నింపి ఆత్మ నింపుదల దయచేసినందుకు స్తోత్రములు. నీ మహిమ చేత నింపండి, బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనములు. ఈ వాక్కుల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఈరోజు. పరిశుద్ధాత్మక సహాయం చేయండి అయా. అల్పులు అయోగ్యులు ఎందుకు పనికిరాని మమ్మల్ని మీ సందులు బలముగా వాడుకొని మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మమ్మల్ని చిగురపచ్చేసి ప్రభా అయా మీ సందులో తిప్పచ్చేసి బలపరచండి. మీ మహిమలో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి సాక్ష్యాలు కూడా తోడుగా నడిపించి అద్భుతం ఆశ్చర్యకారాలు చెప్పి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో సుఖమాక ప్రార్థన చేసింది. ఈ సమయంలో ప్రార్థన చేసి ఆ తర్వాత కార్యక్రమం ముందుకి సాక్ష్యాలు వర్తమానంలోకి వెళ్దాం. ప్రార్థన చేస్తుంది అక్క. అందరినీ కూడా దర్శించండి అయ్యా. అయ్యా నీ కృపతో నింపయ్యా. అయ్యా దయసేకులు నా తండ్రి, మందిరం కట్టుకుని కృప దయచేయండి అయినా. దయసేకులు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా నీ కృపతో నింపయ్యా. నీ కృప లేకుండా మేము బ్రతకలేమయ్యా. దయసేకులు చెప్పబడిన మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరు హృదయంలో నాటుకునే కృప దయచేనైనా. ప్రతి ఒక్కరూ వినటానికి కృప దయచేనైనా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలయ్యా. అయ్యా నీకే స్తోత్రమునైనా. ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవాల్లో ఉండే కృప దయచేనైనా. దీవించండి అయ్యా, ఆశీర్వదించి బలపరిచి బలంగా వాడుకోండి అయ్యా. దయశాఖలో నీ సిలువ సాటును మరుగుపరిచి
దైవసేవకులకు మంచి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిగా మంచి మాటలు చెప్పడానికి నీ కృప దయచేసి అయ్యా నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది సాక్ష్యాల సమయం గడి త్వరగలిసి మీకు సాక్ష్యాలు పంచుకుంటే తర్వాత కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని మరి ప్రవేశించిన ఈ పునరుద్ధాన దినం వరకు కూడా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారం అంతట్లోనూ అనుదిన ఆహార విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ మరి నేను యజమానుడు చేస్తున్నటువంటి చేతి పనుల విషయంలో మరి అదేవిధంగా బిడ్డలిద్దరూ చదువుతున్నటువంటి చదువుల విషయంలో కూడా మరి మేము వెళ్తూ వస్తున్నటువంటి వాహన మార్గ ప్రయాణాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కూడా దేవుడు అన్ని విషయాల్లో మరి ఆయన కృపను తోడుగా ఉంచి నడిపించి మరి ఈ రీతిగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ పునరుద్ధాన దినాన్ని ఈ రీతిగా నా కుటుంబ సమేతంగా చేరి మరి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి దేవుడు నాకు నా కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా ఫిబ్రవరి వచ్చే నెలలో మరి 2వ వారం నుంచి మరి అమ్మాయికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పింది. మరి ఎగ్జామ్స్ అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండి మరి ఆ బిడ్డ రాస్తున్నటువంటి పరీక్షల టైంలో మరి ఎటువంటి బలహీనత అనేది రాకుండా మరి భయపడకుండా పరీక్షల్లో చక్కగా అన్ని అటెంప్ట్ చేసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి అదేవిధంగా ఆ బిడ్డతో పాటు అనేక మంది బిడ్డలు రాస్తున్నారు మరి హాస్టల్లో ఉండి చదువుకొని. మరి ఈ సంవత్సరం ఆఖరిలో బిడ్డలు ఎంతోమంది కష్టపడి మరి చదువుకొని ఈ పరీక్షల టైంలో చాలా మటుకు భయపడుతూ ఉంటారు. అటువంటి భయం అనేది ఏ బిడ్డకు కూడా మరి పరీక్షలు 10th క్లాస్ మొదలుకొని ఇంకా పై తరగతులు ఎవరు రాస్తున్నా సరే ప్రతి ఒక్కరిని దేవుడు ధైర్యంతో నింపి మరి రాస్తున్నటువంటి పరీక్షల బిడ్డలకి మంచి జ్ఞానం దయచేసి మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని మరి బిడ్డలందరి విషయమై మరి ప్రార్థించవలసిందిగా దైవ సేవకులను కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. చెప్పిన సాక్ష్యం బట్టి దేవుని స్తోత్రం చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మరి స్తోత్రం కలుగును గాక. ప్రతి వారం కూడా మనం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన వారం మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేసాం గుర్తుందమ్మా? ఏంటి? పోయిన వారము దానియేలు గ్రంథం నుంచి మనం చూసుకొని దేవుని యొక్క రాజ్యము
దేవుని యొక్క రాజ్యం ఎలా కట్టుకోవడం, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నాం. అదేవిధంగా అంతకుముందు వారం అంత్యక్రీస్తు రాజ్యం ఎలా ఉంటుంది, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అనేది కొన్ని రిఫరెన్స్ మీకు ఇచ్చాను. పోయిన వారం దేవుని యొక్క రాజ్య యొక్క పరిపాలన ఎలా ఉంటుంది అనేది మీకు నేను తెలియపరిచాను. అదేవిధంగా ఈ వారం కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం నుంచే ఒక మాట చదువుకొని దేవుడిని ఎవరైతే మరి నమ్మి ఆయన ఆశ్రయించి ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా గణపరచాలి, అప్పుడు దేవుడి రాజ్యంలో ఎలా మనం ఉంటాం అనేది కొన్ని మాటలు మనం ప్రభు సన్నిధిలో ధ్యానం చేసుకుంటాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం కాంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం కాడించి, బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందు దేవునికి నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను దేవుని యొక్క ఆలయ సంబంధమగు ఉపకారణంలో ద్రాక్షారం పోసి తాగవలన తెచ్చించుకొని వాటిలో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తటి ఇనుము కర్ర రాయి చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని యొక్క వశములో ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. చూసారా, ఈ యొక్క వచ్చేళ్ళ మనం చూస్తే దేవుని గణపరచకపోతే మరి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఈ రాజుని పై వచనాల్లో ఏం చేశాడమ్మా? పశువు వలె గడ్డి మేయించేటట్లు చేశాడు. చదువు మాట మనం చూస్తే ఏం చేశాడు? మానవుల యొద్ద తరమబడి ఎన్నో వచ్చిన 21 వచ్చినలో అప్పుడు అతడు మానవుల యొక్క యొద్ద నుండి తరమబడి పశువుల యొక్క మనసు గలవాడాను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యంలో ఏలుతూ ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించు అని ఆవిడ తెలుసుకునే వరకు ఏం చేశాడంటమ్మా? అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వల్లే గడ్డి మేస్తూ ఆకాశ మంచు చేత తడిసిన. ఇది ఒక దర్శనం. ఇట్లా చేశారని ఇట్లా దేవుడు చెప్తే అప్పుడు ఏం చేశారంటే, మరి బెల్షస్సరు అతని కుమారుడగు నీవు మరి ఈ సంగతి మరి ఎరిగి కూడా నువ్వేం చేశాడు? నీ మనసుని ఏం చేశావు? అణుచుకొనక పరలోకమందు యొక్క ఉన్నటువంటి దేవునికి విరోధంగా ఏం చేశాడు? తను హెచ్చించుకున్నాడు. ఈనాడు కూడా లోకంలో జనాల్లో జరిగేది ఏంటంటే, దేవుని నామాన్ని గణపరచడం మానేసి దేవుణ్ణి హెచ్చించడం మానేసి వీరే హెచ్చించుకుంటున్నారు. కొంతమంది దేవుణ్ణి ముందు పెట్టి దేవుని యొక్క నామం మహింపరచబడాలి, దేవుని నామం గణపరచబడాలి.
దేవుని నామం గణపరచబడకుండా, దేవుని నామం మహిమపరచబడకుండా ఏం చేస్తారు వీరే ఈ లోకంలో పరిపాలన చేసే నాయకులే కావచ్చు, పరిపాలన చేసే ఈ లోకంలో నడిచేటువంటి సేవకులే కావచ్చు. ఏం చేస్తారు? వీరే దేవుళ్ళలాగా, వీళ్ళే దేవతల్లాగా, వీళ్ళే దేవుళ్ళలాగా ఏం చేస్తారంటే వీరేం చేస్తారు? హెచ్చుకుంటున్నారు. మాకు మీరేం చేయాలి? విశ్వాసులైనటువంటి వాడు, యవనస్తులైనటువంటి మాకు మీరు సేవలు చేయాలని వాళ్ళ చేత ఏం చేస్తారు? మరి కాళ్ళు తెచ్చుకుంటూ, వాళ్ళందరి కాళ్ళు చేస్తే పర్లేదు, వీళ్ళు ఏం చేస్తారు? రా కాళ్ళొత్తు, లేదంటే రా వచ్చి ఇజ్జే అని ఏం చేస్తారు? ఒక ఇంట్లో పని మనుషుల్లాగా దేవుని యొక్క బిడ్డల్ని వాడుకునే వాళ్ళు ఎంతోమంది లేకపోగా వీళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళే ఏం చేస్తారు? హెచ్చించుకుంటారు. దేవుడు మనకిచ్చిన జ్ఞానం బట్టి కానీ, దేవుడు మనకిచ్చిన అందసందాలు బట్టి కానీ, దేవుడు మనకిచ్చిన సంఘాన్ని బట్టి కానీ, దేవుడు మనకిచ్చినటువంటి మరి హోదాని బట్టి గట్టి కానీ, లేదంటే పదవులను బట్టి కానీ ఎప్పుడు కూడా మనం చూసి మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో తను హెచ్చించుకున్న వాడు ఏమవుతాడు? తగ్గించబడు. తను తగ్గించుకున్నవాడు ఇప్పుడు దేవుని సంధికి వచ్చినప్పుడు కొంతమంది నాకు పాస్టర్ గారు అది లేదని, లేదంటే నాకు ఒక కుర్చీ ఇవ్వలేదని, లేదంటే నన్ను ఘనంగా ఎంచలేదు, వెనక వచ్చిన వాళ్ళు ఇంకేం చేస్తాడు? ఘనంగా ఎంచుకుని. కొంతమంది ఇలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధి అంటే అందరూ సమానమే. అర్థమైందా? మొన్నసారి పాస్టర్ గారు సౌత్ కొరియా పాలయాంగ్సో గారి సంఘానికి వెళ్ళినటువంటి వారు చూసింది ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ అధికారులు, మినిస్టర్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంత అక్కడ పరిచర్య చేస్తారట. పరిచర్య అంటే ఎట్లా? కార్ పార్కింగ్ కాడ ఉంచొని మీ కార్లు ఇటు బారండి, మీరు ఇటు చేయండి, అటు చేయండి, లేదా ఒకళ్ళు చెప్పులు స్టాండ్ కాండి క్రమంగా ఇట్లా పెట్టండి చెప్పులు, లేదంటే బైక్ స్టాండ్ కాడ ఒకళ్ళు ఉండి మీరు అట్లా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి. వాకింగ్ జరిగే ప్రజలు వచ్చే వరకు, వాకింగ్ జరిగేటప్పుడు వచ్చే వరకు ప్రజలు ఒక పరిచర్య చేసి ఆ తర్వాత అంటే దేవుని సందులో మనల్ని మనం హెచ్చించుకొని మనం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే హెచ్చింపులు ఏం చేసుకుంటారు? కొంతమంది మన యొక్క సొంత బిడ్డలనేమో ఒక విధంగా చూస్తారు, వాడి సొంత బిడ్డలను ఒక విధంగా చేసుకుంటారు. సంఘంలో వాడికి ఏమీ రాదు, రాకపోయినా వాడిని నేను ఎట్టయినా ఒక స్థలంలో ఉంచాలి, నేను పాబోయే ముందు, నేను చనిపోయే ముందు నా కొడుకుని కానీ నా కూతురుగా ఏం చేయాలి, నేను ఒక వందాలో ఉంచాలి. అంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు ఆలోచన ఎలా ఉన్నాయి నువ్వు గ్రహించట్లేదు. కొంతమంది మన ఆలోచనతో నేను ఇట్లా ఉంచాలి, దేవుడు వాడిని ఎలా చేయాలనుకుంటున్నాడో ఆలోచన కలిగి ప్రభా ఈ బిడ్డను నువ్వు ఏ విధంగా ఉంచాలనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు, ఈ బిడ్డ పట్ల మీ చిత్తము, మీ ఉద్దేశం ఏంది ప్రార్థన చేయకుండా వీళ్ళ సొంత ఆలోచనలతో నా కుమారుడు అలా ఉండాలి, నా కుమార్తె ఎలా ఉండాలి, నేను ఎట్లా ఉండాలి అని ఆలోచన చేస్తాం. దేవుని చిత్తం ఏందనేది మనం గ్రహించాలి. దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని ఆలోచన గ్రహించి దేవుని చిత్తానికి అప్పగించాలి ఏదైనా సరే. అంతేగాని మన ఇష్టం వచ్చేట్లు మన ఆలోచనతో మనం ఏది కూడా చేయకూడదు. ఈయన ఏం చేశాడంటే వాక్యంలో చదవబడిన రీతిగా తన యొక్క ప్రభుత్వం ఏం చేశాడంట, తన్ను తానే హెచ్చించుకొని అతిశయపడ్డాడు. తన గురించి తనకే అతిశయం గొప్ప. కానీ దేవుణ్ణి అతను ఏం చేశాడట, దేవుని కనపరచకుండా దేవుని యొక్క మందిర ఆవరణలో ఉన్నటువంటి ఉపకరణలు కూడా తెచ్చి చూడు కూర్చొని ఆయన పరిపాలనలో ఏం చేశాడట, వాటిల్లో ద్రాక్షారసం అంటే మందు కూడా పోసుకుని తాగే పరిస్థితి. అట్లాంటి వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, గమనించండి, ఈ లోకంలో దేవుడు మనకు అన్నిచ్చినప్పుడు దేవుని సంఘములో వచ్చినటువంటి డబ్బులనే కావచ్చు, దేవుడిచ్చినటువంటి సంఘాన్ని కావచ్చు, మన ఇష్టం వచ్చినట్లు మనం ఉపయోగించు. వాళ్ళని దేవుని సంఘంలో ఉన్న బిడ్డల్ని దేవుని స్వార్థకై సేవకై వాళ్ళని ఉపయోగించుకొని సేవని స్థిరింపజేసి సంఘంలో అనేకమైన ఆత్మలు ఇంకా ముందుకు రావడానికి, ఇంకా అనేకమైన సంఘాల పట్ల కట్టడానికి ప్రయాసం పడాలి. కానీ వారి చేత దేవుని సొంతంగా మనం ఏదో చేసుకొని చేయకూడదు. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూసినట్టే తను తానే ఏం చేసుకున్నాడు, హెచ్చించుకున్నాడు. హెచ్చించుకోవటం కాకుండా దేవుని యొక్క ఆలయంలో ఉన్న ఉపకారాలను తీసుకొచ్చి వాటిని
వాటిని అపవిత్రపరిచాడు. తర్వాత మనం చూస్తే ఈ లోకంలో మరి ఏమంటున్నట్టే లాస్ట్లో మరి లాస్ట్ లైన్ చూడు, మన 23 లాస్ట్ 2 లైన్లు చదివా. ఎండి బంగారు, ఇత్తడి ఇనుము, కర్ర రాయి చేయబడిన, చూడు, ఎండి బంగారం, ఇత్తటి బంగారము, మరి రకరకాల రాయితో చేయబడిన, చెక్కతో చేయబడిన దేవతల్ని మీరు స్తుతించిరు కానీ నీ సకల మార్గములు ఎరిగినటువంటి నీ దేవుని నువ్వేం చేయాలట? ఘనపరచలేదు. నీవు నీ సకల మార్గాన్ని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు కూర్చుండటం లెగటం కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అవునా కదా? నువ్వు కూర్చుండటం లేసేది కూడా దేవుడు చూస్తున్నాడు. సమస్తాన్ని ఎరిగిన దేవుణ్ణి నువ్వు స్తుతించకుండా, సమస్తాన్ని ఎరిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు ఆరాధించకుండా, ఈ లోకంలో సృష్టిని నీవు ఆరాధించుతున్నావు కనుక నిన్ను నేను ఏం చేయాలనుకుంటున్నాను? కింద ఉంది వాక్యం, చదువు. అయితే ఆరాధించుతున్నావు ఎండి విగ్రహాలకి, తర్వాత బంగారు విగ్రహాలకి, చెక్క విగ్రహాలకి, మట్టి విగ్రహాలకి, రాతి విగ్రహాలకి, నువ్వు రాతి వాటికి నువ్వు ఏం చేస్తున్నావు? వాటిని నువ్వు నమ్ముచున్నావు కానీ నిజదేవుణ్ణి నీవు నిజదేవుని గణపరచట్లా. నీ దేవుడు అనే దేవుడు గణపరచట్లేదు అనేది దాని ఇక్కడ వాక్యం చెప్పిన దానికి ఆధారం ఏంటంటే కింద వచ్చిన 24 వచ్చిన కావున ఆయన ఎదుటి నుండి ఒక అరచేయి వచ్చిందంట. దర్శనంలో ఒక అరచేయి వచ్చింది. దీనికి ఒక అరచేయి వచ్చి ఒక రాత రాసిందంట. రాసినటువంటి శాసనం, ఒక శాసనం సృష్టించాలి. ఎవరు సృష్టించాలి? రాజు బెల్షస్సర్ ఒక శాసనం సృష్టించాలంటే ఆయన రాయాలి. కానీ ఆయనకే ఒక శాసనం వస్తుంది. ఏమని రాస్తున్నాడు? మెనే టేకెల్ ఓ పార్షన్ అనే మాట రాయబడిందంట. ఏం రాసింది? మెనే టేకెల్ ఒక పార్షన్. దీనికి అర్థం తెలియల. మళ్ళా దానియేలు దగ్గరికి, దానియేలు దీని అర్థం ఏంటని అడిగితే మెనే టేకెల్ పార్షన్ అంటే ఏంది అర్థము? ఈ వాక్య భావమేనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దానిని ముగించాడా? ముగించి తీసుకెళ్ళాడు అడవికి గడ్డి మేపిస్తానికి. అవునా? ముగించి తీసుకొని వెళ్ళాడు. ఎందుకని? తన ప్రభుత్వాన్ని దేవుడికి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ముందు వచ్చిన వాళ్ళకి వెళ్తే 17 వచ్చింది, చదువున్నాయి ఒకసారి. 17 అందుకు దానియేలు ఇట్లనెను, నీ దాన ధర్మాలు నీ యొద్ద ఉంచుకొను, నీ బహుమానాలు మరి ఎవరికైనా ఇవ్వు. ఈ రాత్రను చదివి ఈ రాత్రి రాజునకు తెలియచెప్పేదను. రాజా చిత్తగించుము. మహోన్నతుడకు దేవుడు మహాదర్శను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చాను. దేవుడు అతను తన యొక్క ఇచ్చినందున తను ఎవరిని చంపగోరిన వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చింపయునా, ఎవరిని పడగొట్టబడిన వారిని పడగొట్టినా. కాబట్టి సకల రాష్ట్రములను, జనములను, ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతను ఎదుట పోయి వణుకుచుండిరి. అతను మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయం కఠినం చేసుకొనగా, చూసారా ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. దేవునికి భయపడేవాడుగా లేడు. ఈనాడు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే దేవునికి భయపడేవారుగా లేరు. వారి కాడే సృష్టించుకుంటారు. నాకు నేనే గొప్ప, నా నీతి నా దగ్గర ఉందన్నట్టు, నాకు నేనే గొప్ప, నేనే గొప్పదాన్ని. అది 4 మాటలు నేర్చుకొని అన్నారు. చూసావా? ఈనాడు కొంతమంది ప్రసంగాలు చేస్తారు. 4 మాటలు నేర్చుకొని వాక్యం చెప్పేందుకు మాత్రమే ఇది కాదు అనేది కాదు. మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం అంటే నేను గొప్ప,
నాకు పెద్ద సంఘం ఉంది, నేను ఒక ఇది అనుకుంటారేమో. వాళ్ళలో ఎంతమంది నీతిమంతులు, ఎంతమంది దేవునికి భయపడేవారు, ఎంతమందికి దేవుని అడుగుజాడలో నడిచేవాళ్ళు, వాళ్ళ పేర్లు దేవుడు తీశాడు బయటికి. ఎంతమంది ఉంటారు? ఒకవేళ మాకు 10-20 మందిలో ఒక 10 మంది వెళ్తే, నీకు 100 మందిలో ఒక 10 మంది వెళ్ళారనుకో, నువ్వేం ప్రసంగాలు చేస్తున్నావు? నువ్వేం దేవుని భయాన్ని ఏమి నేర్పిస్తున్నావు? ప్రజలకు కావాల్సింది నీ భయం కాదు, సేవకుని భయం కాదు, వాళ్ళ భయపెట్టి వాక్యం చెప్పడం కాదు. ఏం చేయాలి? దేవునికి భయపడేవారుగా చేయాలి. దేవునికి భయపడేవారుగా చేస్తే జీవితాంతం దేవునికి భయపడతా ఉంటారు వాళ్ళు. అంతేగాని మనుషులకు భయపడితే ఈరోజు నువ్వు ఉంటావు, రేపొద్దున నువ్వు ఉండవు. అప్పుడు తర్వాత ఏం చేస్తారు? తర్వాత వచ్చే వాళ్ళకి భయపడరాళ్ళు. ఎవరినైనా మనం దేవుని సంఘంలో ఉన్న వారికి దేవునికి భయపడే వారిగా మనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, మనం పుట్టిన కాడి నుంచి దేవుని సంఘాలు, దేవుని స్వార్థ మనం చూస్తున్నాం. ఎవరు నేర్పిన సంఘాల్లో, ఎవరి విశ్వాసులకు మనం చెప్పిన సంఘాల్లో ఎవరికి భయపడేవారికి ఉండాలి? దేవునికి ఇక్కడ ఉంది, ఆయా సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడు వారిలో వారు అతనికి భయపడుచు వణుకుతూ ఉండి. చూసారా? అంటే నాకు భయపడుతున్నారే జనం అని, నా సంఘం నాకు భయపడుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగితే దేవుడు ఊరుకోడు. దేవుని వాక్యానికి భయపడి తయారు చేయాలి. మనం కూడా దేవునికి వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. దానియేలు ఒక మాట చెబుతున్నాడు. అప్పుడు స్టార్టింగ్ ఇది. అప్పుడు దానియేలుని పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లే, నేను రాజుగా నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన దానియేలు నీవే కదా, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చింటిని. ఈ రాత చదివి దాని భావం తెలియజెప్పమని జ్ఞానులను, గాలరీ విద్య గల వారిని పిలిపించింది. కానీ ఏం చేశారట? తెలిపారా? భావాన్ని చెప్పలేపారు. ఇదిగో నీకు కావాల్సింది ఈ లోకమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానం కావాలి. ముందు జరిగేది ఏంటి, దేవుడు ముందు ఏం చేయబోతున్నాడు, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉంటే ఈ లోక సంబంధమైన మాటలు వస్తాయి కొంతమందికి. దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే దైవ సంబంధమైన మాటలు చెప్తారు. మరి అంతమందిలో ఆ కాలంలో గారడి విద్య కలిగిన వారిని, మరి సోది చెప్పేవాళ్ళని, తర్వాత పస్తీలు చూసేవాళ్ళని, జ్ఞానుల కాకాలో ఉన్న కలిదీల్ని, వాళ్ళందరూ ఎంతోమంది బాగు చేసి తీసుకొచ్చారు. కానీ దాని యొక్క విధానము, భావం చెప్పగలిగారు ఎవరన్నా? ఎవ్వరు చెప్పలేరు. కానీ దానియేలుకి ఆ జ్ఞానం ఏడిచి వచ్చింది? దానియేలు ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. యెరూషలేము తట్టు తీసిన కిటికీలు వైపు మోకరించి ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అలాంటి ప్రార్థనాత్మ కలిగిన కుటుంబాలకు దేవుడు ముందు జరిగేది బలిపరుస్తాడు. అర్థమైందా? మొదటి వచనంలో 5 మొదట్లో మనం చూస్తే రాజు బెల్షస్సరు అంటారు, తన అధిపతులు 1000 మందికి చూసారా? ఏం చెప్పడమ్మా? ఎక్కడి నుంచి తెచ్చిన పాత్రలు ఇవన్నీ? ఆ కాలంలో ఏం జరిగిందంటే, దినవృత్తాంత గ్రంథంలోకి వెళ్తే తెలిసిద్ది. దినవృత్తాంత గ్రంథంలో యెరూషలేము పైన దండెత్తి వాళ్ళందరూ వెళ్ళిపోయి, ఆ కాలం నెబుకద్నెజరు రాజు కాలంలో వీళ్ళందరూ వెళ్ళి దండెత్తి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మందిరంలోనే ఏం చేశారు? వాళ్ళందరూ కూడా యవనం లేనిది, పిల్లలు లేనిది, వృద్ధులు లేనిది చూడకుండా కత్తితో మెడకాయలు కోసి చంపి పిల్లల్ని, యవనస్తులైతే వాళ్ళ ఊరికి బానిసలుగా
తీసుకొని వెళ్ళిపోయి పని చేపించుకోవటానికి. అట్లా చేసి ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మందిని సంహరించి, వృద్ధుల్ని, పిల్లల్ని అనేది చూడకుండా చిన్న పసిపిల్లలందరూ తేడుకుండా అందరూ కూడా కొట్టి చంపేసేసి లాస్ట్కి ఏం జరిగిందంటే అలా చేసి వీళ్ళందరిని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆ మందిరంలో ఉపకారంలో ఉండేవా పాత్రలు, ఆ కాలంలో మంద పాత్రలు, ద్రాక్ష ఇచ్చే పాత్రలు, రొట్టి ఇరిసే పాత్రలు, అవన్నీ ఎండి బంగారపు ఇంకా రకరకాల వస్తువులు అవన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళ దేవుని యొక్క దేవత గుళ్ళో పెట్టుకున్నారు. మన దేవుడిని తీసుకెళ్ళి పెట్టుకున్నది కాకుండా మళ్ళీ వాటిలోనే ఏం చేస్తారు, ద్రాక్షారసం పోసుకొని మందు పోసుకొని తాగుతూ వాళ్ళు ఎందుకు చేసుకున్నారు. కానీ అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు. తెలుసా? దేవుడి నామానికి వ్యతిరేకంగా ఉంటున్నారు. 5వ వచనంలో మనం చూస్తే పిరమింద ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవు హస్తము ఏళ్ళు కనబడి ఆ దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాస్తూ ఉండెను. రాజు హస్తము రాయిత చూడగా అతని ముఖము వికారమాయెను. అతని మనసు ఎందుకు కలవరపడగా చూసారా, దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు విశ్వాసంలో వణుకు రావాలి. దేవుని యొక్క మాటలు గోడ మీద రాసేటప్పుడు రాజు వణికాడు, భయపడ్డాడు. అలాంటి భయాన్ని దేవుని వాక్యము ద్వారా విశ్వాసంలో తీసుకురావాలి సంఘ సేవకులు. అంతేగాని మనం భయపెట్టి వాళ్ళు తీసుకొస్తే ఆ భయం వారి జీవితాల్లో ఎప్పటికీ ఉండదు. దేవుని యొక్క విశ్వాసంలో ఆ భయం ఎప్పుడైతే వచ్చిందో దేవునికి భయపడేవారుగా చేయాలి, కానీ మానవునికి భయపడేవారుగా ఎప్పుడు చేయకూడదు. మనకు భయపడేటట్టు చేసుకోకూడదు. దేవునికి భయపడే బిడ్డలుగా చేసుకోవాలి. వణుకొచ్చింది, దేవుని రాత్రులు చూడగానే, దేవుని యొక్క వాక్యము యొక్క రాత్రులు చూడగానే బెల్షస్సరుకి భయం కలిగింది, వణుకు పుట్టింది. అలాంటి వణుకు కలగాలి దేవుని వాక్యం చూడగానే. అలాంటి ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, క్రైస్తవుల జీవితంలో దేవుని భయం లేకుండా ఉన్నారు, దేవుని యొక్క వణుకు లేకుండా ఉన్నారు. వాక్యం చదువుతున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ దేవుడంటే భయం లేదు. దేవుడంటే సరైన భక్తి అవగాహన లేకుండా చేస్తున్నారు. అవగాహన లేని భక్తి చేస్తే దేవుడు ఏ రోజుకైనా ఇదిగో నిన్నేం చేస్తాడు, త్రాసులో పెట్టి తోస్తాడు. ఇదిగో కింద వాక్యంలో చూసినట్టు ప్రియమైన దేవుడు బిడ్డలారా, 25వ వచనంలో చదవండి ఒకసారి. 25వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, ఈ వాక్య భావమేమనగా దేవుడు నీ మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగిస్తున్నాడు. దేవుడు కూడా నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అడిగే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు ఎవరు చూస్తలేదులే, నేను చేసే పనులు ఎవరు చూస్తలేదులే, నేను చేసే కార్యాలు ఎవరు చూస్తలేదులే, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నా, నేను వస్తున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నేను లెక్క అడిగితే నీ పరిస్థితి ఏమైంది? అది అంటున్నాడు, మేనే అనగా. ఏమంటాడు అక్కడ? మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూసి దానిని ముగించాను. తర్వాత 26వ వచనంలో టెక్కేల అనగా ఆయన నిన్ను త్రాసులో తూసగా నీవు తక్కువగా కనబడితేవి. చూసావా, దేవుడు ఒకవేళ నిన్ను కూడా ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, అదిగో త్రాసులో ఆయన పెడతాడు. నిన్ను త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువగా కనబడితే నిన్ను కూడా తీసుకెళ్ళి అగ్ని గొడవలో పడేస్తాడు. కరెక్ట్గా ఉండాలన్ని విషయాలు, దేవుని వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో, నీతి విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, అన్ని విషయంలో దేవునికి నీవు కరెక్ట్గా ఉండాలి. అలా లేకపోతే నీ పరిస్థితిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. ఎలా నడుచుకుంటున్నారు దేవుని సన్నిధిలో? దేవుని యందు భయభక్తులుగా నడుచుకుంటున్నారా? మీ ఇష్టానుసారంగా మీ మనసుకు నచ్చినట్లు మీరు నడుచుకుంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. టేకెలనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచినప్పుడు
నీవు తక్కువగా కనబడ్డావు. ఒకవేళ ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను త్రాసులు పెడితే నువ్వు ఎలా దేవుడికి కనబడతావు? నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు చూసే చూపులు ఎలా ఉన్నాయి? ఆలోచన చేసుకో. తర్వాత ఇంకో మాట కింద చదువుకుని దేవుని వాక్యం చాలా ఉందా? పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి ఇవ్వబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలునకు ఓదారంగు బట్టలు వస్త్రములు తొడిగించి అతని మెడమును బంగారు భారం వేసి హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన నమ్మిన బిడ్డలు యథార్థంగా పరిశుద్ధంగా నడుచుకుంటే దేవుడు కూడా నిన్ను గొప్ప అధికారిగా చేస్తాడు. నిన్ను తలగా ఉంచుతాడు, కానీ దేవుడు నిన్ను తోకగా ఉంచడు. దానియేలు చెప్పిన దర్శనానికి ఆ రాతికి భావం చెప్పగానే రాజు గొప్ప బంగారు అలంకారం, అంటే దేవుడు కూడా నిన్ను నీ దేవుడి సందులో నడిచే నడకను బట్టి, పవిత్ర బట్టి, పరిశుద్ధత బట్టి దేవుడు కూడా నిన్ను కూడా అలంకరించి ఆయన రాజ్యానికి పెండ్లి కుమార్తెలాగా, దీనికి సాదృశ్యం అంటే దేవుడు పెండ్లి కుమార్తెలాగా నిన్ను అలంకరించి ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. అలా దానియేలుని అలంకరించి తన రాజ్యములో 3వ వాడిగా ఉంచుకున్నాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపే దేవుడిగా ఉన్నాడు. 3వ వాడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత నింపడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? నువ్వు త్రాసులో సరిగా లేకపోతే దేవుని ఆత్మ నీ మీద దిగిరాదు. దానియేలును 3వ వాడిగా ఉంచారు. సంస్థానంలో ఏ పని చేయాలన్నా, ఏ అధికారం, ఏది నిర్ణయించాలని దానియేలు దగ్గరకు రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు దేవుని సన్నిధిలో? దేవుని నామాన్ని ఘనపరిస్తే, దేవుని సన్నిధిలో ఘనముగా నువ్వు నడుచుకుంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పడు హల్లెలూయా. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? కీర్తన గ్రంథం 23వ వచనం మనం చూస్తే ఒక మాట రాయబడి 23:6 వచనం, దేవుని యొక్క 23:6, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములో నా వెంట వచ్చును, స్థిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. ఏమన్నాడు? దేవుని సన్నిధిలో నివాసం చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని గణపరచడం. నేను బ్రతుకు దినములన్నీ ప్రభువా నీ సన్నిధిలో నీ నామానికి మహిమకరంగా జీవిస్తాను. ఈ లోకంలో ఎటు నేను చూడ ప్రభా, నేను ఈ లోకంలో ఎటు చూడ ప్రభా, నీ కొరకు జీవిస్తాను. దేవుని కొరకు మరి ఏం చేయాలనుకుంటున్నావు? స్థిరకాలం దేవుని మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నావా? దేవుని కొరకు ఏం చేయాలంటే, దేవుని యొక్క మందిరంలో స్థిరకాలం ఉండాలంటే నువ్వు ఆదివారం మందిరానికి కాదు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండే బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు కూడా ఉండాలని ఆ చేతి రాత చూసి ఉనికిపోయాడు. దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని గణపరిచేవాడు దేవుడు ఏం చేస్తాడంట? 2వ అధ్యాయము 30 వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30 వచనం చదువు ఒకసారి. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని ఆశీర్వాదం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నాది నా మనసునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవాకి ఏదనగా, నన్ను గణపరచువారిని నేను గణపరచును, నన్ను తునీకరించువారు తునీకారమునందురు. దేవుని నామాన్ని గణపరిచితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని నామాన్ని ఘనంగా ఎంచుకోవాలి. పరిశుద్ధ దినము ఘనముగా మనం ఆచరించాలి. పరిశుద్ధ దినములు మన ప్రభు సన్నిధికి రాకుండా నువ్వు ఇంటికాడ ఉంటే నీ కార్యాలు ఘనంగా ఉండవు, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండదు, నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండరు. ఏదో ఒక రోగాలు, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు నీలో ఉంటుంది. కొంతమంది వారి జీవితాలు ఎప్పుడుగా లోట్లే. దేవుని నామాన్ని ఘనంగా ఎంచితే, పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఎంచి ఆదివారం ఆరాధనలో నువ్వు ఉంటే
నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలని ఉంటే దేవుడు నిన్ను కనపరుస్తాడు. నన్ను కనపరచు వారు నేను కనపరచు. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడైన యెహోవా మీకు సెలవిచ్చినదేమనగా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. దేవుడి నామాన్ని నువ్వు గనపరిస్తే నిన్ను దేవుడి నామాన్ని గనపరచాలని నీకు ఆశ ఉందా? ఆశ ఉంటే ప్రభు చంద్రయ్య నీ నామాన్ని గనపరచాలని నాకు ఆశ ఉంది, నీ కృప నాకు దయచేయండి పరిశుద్ధాత్ముడని ప్రభుని మీరు అడగండి. దేవుని ఆత్మచేత దేవుడు నింపి అభిషేకిస్తాడు. అందుకే మా అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 8వ మనం చూస్తున్న ప్రేమ దేని బిడ్డారా, టగటక 2-3 రిఫరెన్స్ చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యోదియా సమరయ దేశములందట్టును బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని. మీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు బూదిగంతములకు దేవునికి సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. ఎప్పుడు అది తన శిష్యులతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏముంటారు? శక్తి. నీకు శక్తి కావాలంటే ఈరోజు దేవుని మందిరానికి నడిచి రావాలంటే నీకేం కావాలి? లేదు దేవుని మందిరానికి వెళ్ళాలంటే నీ పొద్దున్నే లేచి దేవుని మందిరానికి రావాలంటే నీకేం కావాలి? శక్తి. ఆ శక్తి నీకు లేదంటే కారణం నువ్వు దేవుని సన్నిధిలో సరిగ్గా ఉన్నట్ల. ఇదిగో మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి. ఈ శక్తి పొందుకొని మళ్ళీ వారం అంతా అదే శక్తితో దేవుని అభిషేకం చేత నింపబడి దేవుని సన్నిధిలో ముందుకెళ్తారు. ఆ శక్తి నీలో లేకపోతే మీ కుటుంబంలో అన్నీ కూడా కొంతమంది దేవుని శక్తి పొందుకుంటానికి దేవుని మందిరానికి రాకుండా ఏం చేస్తారు? వాకింగ్లు చేస్తున్నారు. కొంతమంది దేవుని శక్తి పొందుకుంటారు, ఏం చేస్తారు? ఆ దేవుని బలాన్ని పొందుకుంటారు, రకరకాలు చేస్తారు. అవి కాదు. దేవుని శక్తి కావాలంటే ఈ వారం వదులుకొని మరలా వారం వరకు నీ కృప దేవుని శక్తి కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి బలము దేవుడి మహిమను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మహిమని కనుక ఇంకో మాట కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక మాట 6వ అధ్యాయం 18వ వచనం మనం 18-19 వచనాలు మనం చూసుకుంటే ఒక మాట రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు ఎలుపులో ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత హానిగా పాపం చేస్తున్నాడు. నీ దేహము దేవుని వల్ల మీ దేహం మీకు అనుగ్రహించబడింది, మీది కాదు. అందులో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు ఇచ్చినట్టు ఆరోగ్యాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ వారం అంతా మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, అది జ్వరం వచ్చి, లేదంటే తలనొప్పి వచ్చి, లేదంటే కాళ్ళు నొప్పులు, నడువు నొప్పి వచ్చి, ఒక వ్యక్తి చెప్తున్నాడు నడువు బాగా ఇదైపోయింది, డిస్క్ బెండ్ అయిపోయింది, ఆ స్కానింగ్ చేయాలి, ఈ స్కానింగ్ చేయాలి. మనిషి హుషారుగా ఉంటాడు, చక్కగా ఉంటాడు, అన్నీ బాగుంటాడు, కానీ దేవుని నామాన్ని మహింపరచడు. లక్షలు దేవుని సన్నిధిలో ఎన్ని స్కానింగ్లు తీపించినా, ఎన్ని అక్షరాలు తీపించినా, నరాలు ఎన్ని స్కానింగ్ తీపించినా ఏం రావట్లా. కారణం ఏంటంటే దేవుని భయం లేదు. లేకుండా నువ్వెన్ని చేసినా కాదు. దేవుని భయం ఉంటే నరాల్ని, కండరాల్ని, ఎముకల్ని, నడుముని దేవుడు సరిలింపజేస్తాడు. హల్లెలూయా. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు దేవుని సన్నిధిలో కొనబడిన వారు దేవునికి విలువగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచేవారు. నా జ్ఞానము, నా తెలివితేటలు అనుకోవద్దు. అదే అనుకున్నాడు ఎవరు? బెల్షాజర్. అదే అనుకున్నాడు నెబుకద్నెజరు. అదే అనుకొని దేవుని ప్రజల్నే హతమార్చాడు. ఆ కాలంలో మనము కూడా దేవుని పని చేయకుండా దేవునికి వ్యతిరేకంగా అలాంటి వారి చేతికి దేవుడు మనల్ని కూడా అప్పగిస్తాడు. అలా అప్పగించుకుండాలంటే, అయ్యా నేను నా సొత్తు కాదు, నేను నీ బిడ్డను కాదు ప్రభా, నేను నా సొత్తు కాదు, నేను కాదు, నేను నీ బిడ్డను. అర్థమైందా? కొంతమంది నేనే, నా జ్ఞానము, నా తెలివితేటలు, నా ఆలోచనలు, ఏదే నా జ్ఞానం చేత నేను చేస్తున్నాను, నా తెలివి చేత నేను కుటుంబాన్ని నడుపుతాను, నా యొక్క ఆలోచన చేత నేను, అది కాదు. నేను కాదు ప్రభా, నేను నీ సొత్తు, నేను నీ బిడ్డను. నువ్వు నన్ను ఎలా మలుచుకోవాలనుకున్నా అలా మనకే కుమ్మరవాణి చేతిలో ఆ యొక్క ఉన్నట్లు మట్టిలాగా మనం కూడా దేవుని చేతిలో ఉన్నట్టు మట్టి పాత్రమై, దేవుడు ఎలా మలుచుకుంటే అలా మలుచుకోయా, నీ ఇష్టం నన్ను అని దేవుని చేతిలో మీరు పెట్టండి.
దేవుడు మిమ్మల్ని ఎలా మలుచుకొని ఎలా వాడుకోవాలనుకుంటే దేవుడు అలా వాడుకుంటాడు. హల్లెలూయా. అంతేగాని నా జ్ఞానము నా తెలివితేటలు అనుకున్నారో అదిగో మీరు కూడా ఏం చేస్తాడు, అడుగులో తీసుకెళ్ళి గడ్డి మేసే పరిస్థితి మీకు తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. అనుకుంటారు ఈ రోజు నుంచి దేవుడు మీ దేహము చేత దేవుని నామాన్ని మహిమపరచబడును. మీ దేహం చేత దేవుని నామం పోయిన వారిని చెప్పా, మీ దేహం చేత దేవుని నామాన్ని మహిమపరచాలంటే నువ్వేం చేస్తున్నావు? నీ దేహానికి ఎంతబడికి ప్యాంట్లు వేస్తున్నారు. లూజ్ ప్యాంట్ ఎంతబడికి వేసుకుంటే కూర్చుంటే బళ్ళు మీద ఏం చేస్తా, ఈ ప్యాంట్ ఏడదాకా వెళ్తుంది. ఏంటి దేవుని బిడ్డలైన అలా అయ్యేలా నేను చెప్పాక వస్తుదారుల గురించి పోయిన వారం. ఏంటి ఈ లోక సంబంధమైన సోకులు, ఈ లోక సంబంధమైన ఇవి కావాలా నీకు? అంటే దేవుని యొక్క దేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేయడా? కాబట్టి దేవుని యొక్క దేహాన్ని పాడు చేసే బిడ్డలు. కాబట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. మీలో నున్న పరిశుద్ధాత్మలకు ఏమందా ఆలయమై ఉన్నది. మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి మీరు కొనబడిన వారు. అందుకే జారత్వముకు దూరంగా పారిపోవుడి. మనుషులు చేయు పతి పాపమును దేహమునకు ఏమైందంట. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. పాపానికి దూరంగా ఉండండి, లోకానికి దూరంగా ఉండండి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. ఇదే 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసుకుంటే, కొరింథీ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16లో కూడా ఒక మాట రాయబడింది. ప్రేమని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా? చదువు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయండి. ప్రభు ఒక్కసారి ప్రార్థన చేయ, అయ్యా నేను నా దేహముతో అనేకమైన పాపములు చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి ఈరోజు. అయ్యా నా నోటితో ఇదిగో మీరిచ్చిన నోరు, మీరిచ్చిన ముక్కు, మీరిచ్చిన కళ్ళు, వీటితో అనేకమైన వ్యసనాలకు గురై పాపం చేస్తున్నాను ప్రభు, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయండి మీరు ఈరోజు. నిజంగా దేవుని సంధిలో దేవుడిచ్చిన వాటిని మీరేం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. కాబట్టి 17వ వచనంలో ఒక మాట ఉంది, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుడు ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమే. దేవుని ఆలయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఆలయం అన్నారు. కాబట్టి మనం పరిశుద్ధమైన బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మనలోకి లోకములను అపవిత్రత మనల్ని అంటుకోకూడదు. అంటుకుంటే మనం ఏమైపోతాము? అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏంది? ఎస్కేల్ గ్రంథం లాస్ట్ రిఫరెన్స్, ఎస్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో ఒక మాట చదువు. 37:17 ఎస్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 17 వచ్చింది చదువు. ఒకదానితో ఒకటి జోడించుము. ఫస్ట్ వచ్చింది చదువు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని ఎముకలతో నిండిన ఒక లోయలో దించెను. నడిపించుండగా ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో కనిపెడను. అవి కేమని ఏమైపోయినట? ఈనాడు కొంతమంది జీవితాల్లో, విశ్వాసులు జీవితాల్లో ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకులు, ఎండిపోయినటువంటి యొక్క జీవితంలో ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి వెలిగించబడే స్థితిలో లేరు, సిగిరించే స్థితిలో లేరు. ఏమైపోయారు? ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. మొదటన్న ప్రేమ లేదు, మొదటన్న ఆరాధన లేదు, మొదటన్న అభిషేకం లేదు, మొదటన్న ఆత్మ నింపుదల నీలో లేదు. అది ఉండాలి, అది కావాలి. ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. 10వ వచనంలో చదివేసాయి. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవేశించగా జీవాత్మ ఎముకల్లోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింపరాక్షక్యముగాని మహాసైన్యమైందట. హల్లెలూయా. దేవుడు మన నోట్లోనే ఉంచాడు. జీవమరణాలు ఎవరి నోట్లు ఉంచాడు? మన నోట్లో. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? చెప్పిస్తారు. నువ్వు అట్టావాలి ఎట్టావాలి ఏం చేస్తారు? శాపనార్థాలు పెట్ట. దేవుని వాక్యంలో ఏముంది సార్? జీవన మరణములు మన నోట్లో ఉండేట. మనం ఎప్పుడు కూడా
నాలుక వశంలో ఉంటాయి. మనం ఎప్పుడు కూడా పిల్లల్ని శపించకూడదు, వాళ్ళ దీవించాలి. వాడు అట్టా అయిపోతాడు ఇట్టా అయిపోతాడు మాటలు మనం అనకూడదు. అర్థమైంది? మనం ఏం చేయాలి? వాళ్ళని దీవించాలి. జీవమరణాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు అట్టుకే ఆయన నోరు తెరిచి దేవుని ఆత్మతో నింపబడిన వారై ప్రవచించగా ఎండిపోయిన ఎముకలు ఏమేమి లేచి నడిచినాయి. అట్లాగా నీ నోట్లో వచ్చిన మాటల ద్వారా అనేకమైన ఎండిపోయిన జీవితాల్లో వెలుగు నింపాలి. ఎండిపోయిన జీవితాల్లో సిగురు రావాలి. ఎండిపోయిన జీవితాలు దేవునికై బ్రతికే జీవితాలుగా మార్చబడాలి నీ ద్వారా. అది దేవునికి కావాల్సింది. కాబట్టి ఆ జీవితం రావాలంటే నీవేం చేయాలి? దేవునికి ఏం చేయాలి? మహిమకరంగా నడుచుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు నోట్లో వచ్చి నువ్వు మాట్లాడితే శాపాలకు గురవుతారు. మిరియాము కూడా మోషేని ఏం మాట్లాడింది? మోషే చేసిన పనికి మోషే మళ్ళీ ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశాడు? పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు? అన్ని స్త్రీలని అట్లా పెళ్లి చేసుకుంటాడు. మళ్ళా అక్కడ పెళ్లి కావాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు చేసుకున్నాడు? అట్టా ఇట్టని మోషే అహరోను మిరియాము ఇద్దరు కలిసి గొనుక్కున్నారు నోట్లో మాటల ద్వారా. అనుకుంటే దేవుడు ఎనుకుంటాడు. ఆ మాటలు విన్నాడు. నా సేవకుని నువ్వు తొనుకుతావా? నా సేవకుని నువ్వు మాట్లాడినంత దానవా అని ఏం చేశాడు? వాళ్ళిద్దరికి కుష్టి వచ్చింది. మీ జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని యొక్క సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ ఎవరన్నా ఏదైనా అనుకోని మాటలన్నా ఏదన్నా సొనుక్కొని ఉన్నా అవన్నీ ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ. అయ్యా నా విషయాలు ఈ విషయాలు నేను తప్పు చేశాను. అంటే జీవమరణాలు ఎక్కడ నాలుక వశంలో ఉన్నాయంట. కాబట్టి ఆ విషయాలు అంటే నువ్వు జీవించి జీవ మార్గంలో వెళ్ళి ఆ నిత్య జీవంలో నువ్వు ఉండాలంటే నీ నాలుకలో వచ్చే మాటలు సరిగ్గా ఉండాలి. ఉంటేనే అక్కడ ఉంటాం, లేదంటే అక్కడ ఉంటాం. త్రాసులో పట్టుకొని మనం చూసినప్పుడు మనం తేలిపోయినప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? నరకాగ్నిలో పడేస్తాడు. ఒకవేళ త్రాసులో పెట్టి దేవుడు చూసినప్పుడు ఈ బిడ్డ నాకు చక్కగా నువ్వు తూచిపెడితే కరెక్ట్గా ఉంటే నీ తూకంలో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఒకసారి నేను పరిశీలన చేసుకో. దేవుడి వాక్యం తన వెనుకలో దీవించను గాక. మేము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీ స్తోత్రాలు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. మా నోటిని ప్రభా ప్రతి విషయంలో మేము కాచుకుని కొరకు దయచేయండి. మేము ప్రభా చక్కగా ఉండి మమ్మల్ని మేము గణపరచుకోకుండా, మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా, మా జ్ఞానం మా తెలివని నువ్వు హెచ్చించే వరకు ఇదిగో బైబిల్ వాక్యం చెప్పడింది. దీన మనసు కలిగి మీరు ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద ఉంటే ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చింపజేస్తాడని దేవుని వాక్యం ఉంది. ఆయన ఇచ్చించే వరకు దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ఉండాలి. మనం రెక్కల నీడంటే ఆయన హెచ్చింపజేస్తాడు. ఆయన మనం దీవిస్తాడు. ఆయన మనం ప్రబలేదటి చేస్తాడు. మనం విస్తరించేదటి చేస్తాడు. ఇదిగో ఎస్గేల్ గ్రంథం వచ్చాడు. ఇదిగో ప్రవచించగా ఎండిపోయిన ఎముకలు లేసిని. మనం దేవుని మాటలు చెప్పినప్పుడు ఎండిపోయిన జీవితాల్లో మార్పు రావాలి. ఎండిపోయిన జీవితాల్లో మార్పు రావాలి. మారు మనసు లేని వారికి మారు మనసు రావాలి. పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ కలగాలి. మన మాటల ద్వారా అనేక మంది రక్షించబడాలి. అనేక మంది నరకంలోకి వెళ్ళకూడదు, దేవుని మార్గం రావాలని అలా నడిపించలాగా ప్రార్థన చేసుకున్న ప్రభావం సహాయం చేసి అద్భుతం చేయండి. అయ్యా ఈరోజు నన్ను నేను కాచుకుంటాను. నన్ను నేను గనపరచుకోకుండా అయ్యా నిన్ను గనపరిచే బిడ్డగా నేను ఉంటాను. ఈరోజు నిన్ను గనపరిచే బిడ్డగా ఉంటాను. నేను నిన్ను గనపరిచే బిడ్డగా ఉంటానన్న వాళ్ళు మీ చేతి చూపించండి. అయ్యా ఇదిగో మా దేహము మీది ప్రభా, ఇది మీరు విలువ పెట్టి కొనబడినటువంటి శరీరము, ఇది పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నీ దేహాన్ని పాడు చేస్తే దేవుని ఆలయాన్ని పాడు చేసినట్టే. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుని దేవుని మందిరాన్ని పాడు చేసినట్టే. నువ్వు అది దేవుని యొక్క ఆలయం. నీ హృదయం, నీవు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. ప్రేమని సహోదరుడి, నా జ్ఞానము నా తెలివి నేను అనుకోవద్దు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డవి, దేవుడు ఇలువ పెట్టి కొనబడిన బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవునికి ఇలువ కలిగి ఉండాలి. దేవా చెప్పబడిన మాటలు ప్రతి రూపంలో ఫలింపు దయచేయండి, అభివృద్ధి దయచేయండి. నీ కొరకు జీవించే బిడ్డలు ఏర్పాటు చేసుకోండి. ఎవరైనా నేను ఈ రోజు నుంచి నేను బిడ్డగా జీవిస్తాను ప్రభా, నా మాటల్లోనూ నా ప్రవర్తనలోను నా చూపుల్లోను వాక్య ప్రార్థన విషయంలోను నీ సదులు ఎదిగే విషయంలో అన్ని విషయంలో ప్రభా నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. నా పాప వ్యసనాలని నా యొక్క లోకంలో వ్యసనాలన్నీ విడిచిపెట్టి నీ కొరకు జీవించాలనుకుంటున్నాను ప్రభా. అన్నవాళ్ళుంటే మీ కుడి చేతి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ముగిస్తాను.
ప్రభా చేతులు ఎత్తిన బిడ్డల విషయమై ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు మీరు ఫలభరితంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వారు ఎత్తించుకుంటే ఏ పరిస్థితి వచ్చింది, అదిగో గడ్డి తినే పరిస్థితి, లేని పరిస్థితి, లేమి పరిస్థితి, కొదువు, కుటుంబంలో కొరతలు ఉంటాయి. ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీకు విధేయులై నీ సందులు అనుకోగలిగి అనుకుబుద్ధిగా నడుచుకోవటానికి కృప దయచేసి మమ్మల్ని వర్ధిల్లింపచేసి దీవించి మహిమ చేత నింపమని యేసు అతి పరిశుద్ధ వేడి గురించి ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయంలో